అందమైన అమ్మాయి కోసం నేను ఎప్పుడూ వెతకలేదు. ఫ్రెండ్స్, ముందుగా మీ దగ్గర ఉన్న లైట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద ప్రాజెక్ట్స్ పెన్ అయితే టచ్ చేయండి ఫ్రెండ్స్. ప్రాజెక్ట్స్ పెన్ టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. అదైతే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో లోగో ప్లస్ లిరిక్స్ అయితే ఉంటాయి. నా లోగో ప్లేస్లో అయితే మీ లోగో అయితే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ లిరిక్స్కి ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కింద ప్లస్ సెకండ్ పెన్ వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పెన్ వచ్చేసి వివాల్ పెన్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే 1 by 1 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఫోటో పెన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో పెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ పెన్ వచ్చేసి 3 డాట్స్ పెన్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోటోని అయితే ఈ బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేసేయండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ ఫోటోని అనేది మీరు ఈ లిరిక్స్ పైకి అయితే తీసుకురావాలి. దానికోసం అయితే దీన్ని గట్టిగా ప్రెస్ చేసి కిందకైతే ఈ విధంగా అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఫోటో అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు అయితే లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ దగ్గర నుంచి అయితే మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కింద ప్లస్ సెకండ్ పెండ్ వచ్చేసి ఇమేజ్ అండ్ వీడియో పెండ్ వచ్చేసి వివాల్ పెండ్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరైతే కంటిన్యూగా అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పెండ్ వచ్చేసి 3 డాట్స్ పెండ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఫోటో యొక్క బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉందో అందులోకి అయితే మీరైతే ఈ ఫోటో అయితే ఎక్స్టెండ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేయండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ పెండ్ వచ్చేసి ఇమేజ్ వీడియో పెండ్ వచ్చేసి వివాల్ పెండ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఫొటోస్ అయితే వీడియో ఇంట్రోకి అయితే ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని నేను యాడ్ చేసుకొని మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే చూసుకొచ్చిన అయితే ఫొటోస్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే వీడియో ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చెప్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను లేటెస్ట్గా అప్డేట్ తీసుకొచ్చినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే వేసాను ఫ్రెండ్స్. అయితే మీరు అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ పెన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెన్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఫస్ట్ ఇక్కడ లిరిక్స్ తర్వాత మీకు ఫస్ట్ లాంగ్ ఫోటో అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడికైతే వచ్చేయండి. అక్కడికైతే వచ్చిన తర్వాత ఇక్కడ కింద ప్లస్ సెకండ్ పెంట్ వచ్చేసి ఇమేజ్ వీడియో పెంట్ వచ్చేసి వివాల్ పెంట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ వీడియో తీసాను ఫ్రెండ్స్. అయితే మీరు అయితే యాడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఈ విధంగా సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ పెంట్ వచ్చేయండి. టచ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అదే టెంప్లెట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ పెంట్ వచ్చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది మీ దగ్గర కిందకి అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫోటో పైకి అయితే తీసుకురండి. ఈ విధంగా అయితే మీరైతే డ్రాగ్ చేసి ఈ ఫోటో పైన అయితే ఉంచేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో పైన ఉంచేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు కాపీ చేసుకున్నారు కదా ఎఫెక్ట్స్ అయితే ఈ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ పైన అయితే సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనేది. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్ యొక్క ఎక్స్ట్రా పడితే ట్రిమ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రిమ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరైతే నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ అనేది ఇక్కడ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వచ్చి ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే కొద్దిగా అయితే మీరైతే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఈ సెకండ్ ఇమేజ్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెయింట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ పెయింట్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే లిరిక్స్కి ఎండింగ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. లిరిక్స్కి ఎండింగ్ వచ్చిన తర్వాత
ఇక్కడ లిరిక్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఫొటోస్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇదే ఫోటో పైన సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఎన్నైతే లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయో అన్ని దాంట్లోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఇమేజ్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ 3 ఫొటోస్కి అయితే మీరైతే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేశారు కదా. దాని తర్వాత ఫొటోస్కి అయితే చిన్న ఫొటోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదే విధంగా చిన్న ఫొటోస్ అన్నిటికీ అయితే అప్లై చేయండి. మీకు ఇక్కడైతే టైమింగ్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న ఫొటోస్ అయిన తర్వాత ఒక చిన్న లాంగ్ ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫోటో వరకు అయితే ఈ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయండి. థర్డ్ ఫోటో యొక్క ఎఫెక్ట్స్. తర్వాత ఈ ఫోటో యొక్క స్టార్టింగ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ పైన టచ్ చేసి ఏదో ఒక షేప్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన 3 డాట్స్ పైన టచ్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కలర్లోకి వచ్చేసి వైట్ కలర్ అయితే ఇచ్చేయండి. వైట్ కలర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలోకి వెళ్ళి దీని ఒపాసిటీ అనేది తగ్గించేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి యాడ్ ఎఫెక్ట్ పైన టచ్ చేసి ఇక్కడ మీరు సెర్చ్లో అయితే బ్లింక్ అనేది సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. బ్లింక్ అని సెర్చ్ చేసిన తర్వాత దీని అయితే స్టాండర్డ్ సెట్టింగ్స్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పూర్తిగా అయితే పెంచండి ఫ్రెండ్స్. ఈ విధంగా పూర్తిగా పెంచిన తర్వాత ఈ షేప్ని అనేది ఈ ఫోటో పైకి అయితే తీసుకురండి ఫ్రెండ్స్. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా అయితే కిందికి అయితే డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఫోటో పైన అయితే ఉంచేసుకోండి. ఇది ఎక్స్ట్రా పార్ట్ అయితే ట్రిమ్ చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ బ్యాక్ వచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకుంటున్న బీట్ మార్క్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు థర్డ్ ఫోటో యొక్క ఎఫెక్ట్స్ ఎంతవరకు అయితే యాడ్ చేశారో అక్కడికి అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లాంగ్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పైన టచ్ చేసి లెఫ్ట్ సైడ్లో థ్రెడ్స్ పైన టచ్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. 20 సెకండ్స్ నుంచి మీరైతే కంటిన్యూగా అయితే ఈ ఎఫెక్ట్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్ వీడియో ఎండర్కి అయితే. ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు వీడియో ఎండర్కి అయితే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ పైన టచ్ చేసి కింద ఎక్స్పోర్ట్ పైన టచ్ చేస్తే వీడియో అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.